विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम् परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। హరే కృష్ణ। మనం భగవద్గీత యథాతథము 1వ అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము చదువుకుంటున్నాము। నిన్న చర్చించుకునే అంశాలు మీకు ఏమైనా గుర్తుంటే 2-3 పాయింట్లు చెప్పండి। హరే కృష్ణ। హరే కృష్ణ। హరే కృష్ణ। నిన్న మనము కృష్ణుడే నిజస్వార్థగతి అనేది చదువుకున్నాము। అది తెలియక బద్ధజీవులు దేహ సంబంధంలోనే సుఖం కలుగుదని భావిస్తుంటారు। అందువలన వాటిచే ఆకర్షింపబడుదురు। జీవితములకు సంబంధించిన అట్టి అంధవిశ్వాసంతో వారు భౌతిక సుఖమునకు హేతువులైన వాటిని కూడా విస్మరించుదురు। కనీసం ఇక్కడ భౌతిక జగత్తులో సుఖంగా జీవించే వాటిని కూడా వాళ్ళు విస్మరిస్తారు అని చెప్తున్నారు। ఇంకా శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములచే యుద్ధరంగంలో మరణించే క్షత్రియుడు సూర్యమండలంలో ప్రవేశించుటకు యోగ్యులు కాగలరు। తన శత్రువులను కూడా వధించుటకు అర్జునుడు ఇష్టపడడం లేదు। బంధువులను చంపుటచే జీవితమున తనకెట్టి సుఖము లభింపదని అతడు భావించుచున్నారు। అందువలన ఆకలి లేని వాడు వండుటకు ఇష్టపడినట్లుగా అతడు యుద్ధం చేయుటకు అంగీకరింపలేకున్నాడు। ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్లి ఏకాంత జీవితంను గడప నిశ్చయించుకున్నాను। కానీ క్షత్రియులు రాజ్య పరిపాలన చేయడానికే వాళ్ళకు గుణకర్మ రీత్యా వాళ్ళకు ఆ గుణం ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట। వాళ్ళు వేరే ఏ వృత్తి చేయలేరు కాబట్టి అతని జీవనోపాధికైనా కూడా క్షత్రియుడు రాజ్యం పరిపాలించాల్సిందే అని చెప్తున్నారు ఇక్కడ। కాబట్టి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సంపాదించడే అర్జును గల ఏకైక అవకాశము ఇక్కడ ఉంది। అతనికి ఇష్టం లేకపోయినా కూడా సోదరులతో యుద్ధం చేయాలి అని చెప్తున్నారు। ఇంకా అర్జునుడు ఏం చెప్తున్నారంటే
ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరికి జీవనము కోరుచున్నారో వారందరూ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచి ఉండగా ఈ రాజ్యాదుల వలన మాకేం ప్రయోజనము? ఓ మధుసూదన, ఇలా సంబోధిస్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియాలకు ఆనందం చేకూర్చువాడని చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని గోవింద అని సంబోధించను. ఇంకా తన ఇంద్రియాలను సంతృప్తి పరచాలని కూడా ఇక్కడ అర్జునుడు కోరుచున్నాడని కూడా సూచింపబడింది. కానీ ఇంద్రియాలు ఎలా సంతృప్తి పడతాయి అని చెప్తున్నారు ఇక్కడ. కేవలం మనం గోవిందుని ఇంద్రియాలను సంతృప్తి పరచుటకు యత్నించినచో అప్రయత్నంగానే మన ఇంద్రియాలు కూడా తృప్తి నొందగలవు అని చెప్తున్నారు. దానికి ఉదాహరణ మనం చెప్పుకున్నాము. శరీర అవయవాలన్నీ కడుపుకు ఆహారం అందిస్తేనే అవి సంతృప్తి చెందుతాయి, శక్తిని పొందుతాయి. తామే ఆహారాన్ని భుజించాలనుకుంటే అవి ఎన్నటికీ భుజించలేవు, సంతృప్తి చెందలేవు, శక్తిని పొందలేవు, అవి నీరసించిపోతాయి అన్నమాట. ఆ విధంగా దేవాదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచడం ద్వారానే జీవులందరి ఇంద్రియాలు కూడా సంతృప్తి పడతాయి. యస్మిన్ తుష్టిం జగత్ తుష్టిం. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, భగవానుడు జీవుల అర్హతలను అనుసరించే వారికి ఇంద్రియ తృప్తిని కలగజేయను గాని ఎవరు ఏది అడిగినా కూడా వాళ్ళకి అది ఇవ్వరు. భగవానుడు కోరిన దానిని అంతటిని ప్రసాదింపడు అని చెప్తున్నారు. మనకు ఏది హితమవుతుందో, భవిష్యత్తులో మనకి ఏదైతే మేలు చేస్తుందో దాన్ని మాత్రమే భగవంతుడు మనకి ఇస్తారు. దీనికి ఉదాహరణ మనం చాలా చెప్పుకున్నాము. అన్య దేవతారాధన వల్ల భస్మాసురుడు ఏ విధంగా పవిత్రం కాలేదు, అలాగే శ్రీ దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించిన ధ్రువ మహారాజు పవిత్రుడైపోయి నాకు ఎటువంటి కోరిక వద్దు, నువ్వే కావాలి అని అడిగారు. కానీ భగవంతుడు అతనికి రాజ్యాన్ని అత్యంత ఉన్నతలోకమైన ధ్రువలోకాన్ని ఇచ్చి మళ్ళీ తిరిగి తన దగ్గరికి భగవద్ధామం వస్తావని కూడా భగవంతుడు ఆశ్వాసం ఇచ్చారన్నమాట, తీసుకెళ్లారు. ఈ విధంగా దేవాదేవుని ఆశ్రయించటం వలన చైతన్యం పవిత్రమవుతుంది. కోరికలతో అయినా, కోరికలు లేకుండా అయినా, మోక్షకామ కోరిక అయితేనా నన్నే ఆశ్రయించండి, నేనే మీకు అన్ని తీరుస్తాను అని భగవంతుడు చెప్తున్నారు. ఇంకా భగవద్గీతలో కూడా చెప్తారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇంకా భక్తుడు భగవంతుని కోరికను సంతృప్తి పరచడానికి భగవంతుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల ఐశ్వర్యాలను తీసుకుంటారు. భగవంతుడు అనుమతించనుచో ఆ భక్తుడు చిల్లిగవనైనా గ్రహింపడు అని కూడా చెప్తున్నారు. అదే రాజర్షులు, చాలా మంది భక్తులు వారి యొక్క ధనాన్ని, వారి యొక్క ప్రతిష్ట, కీర్తి, వారి యొక్క శక్తిని అంతటిని భగవత్ సేవలో ఉపయోగిస్తారు. అదంతా భగవంతుని సంపద, భగవంతుడి సేవ కొరకే నాకు ప్రసాదించారని వారు సమస్తాన్ని భగవత్ సేవలో ఉపయోగిస్తారు అన్నమాట. ఇంకా శ్రీకృష్ణుని చేతిలో సాధనముగా పనిముట్టుగా మాత్రమే కావాల్సిందని అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ అర్జునుడు మోహంలో ఉంచబడినారు కాబట్టి అది ఎరగలేకున్నాడు అని చెప్తున్నారు. భగవాను శుద్ధ భక్తులు సహజంగా కరుణ కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ అర్జునుడు తన పట్ల తప్పులు చేసినటువంటి శత్రువులను, దుష్టులను కూడా వారిని వధించాలని, వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకోవట్లేదు. కానీ భక్తుల ఏడ దుష్టులు చేయి దోషములు భగవానుడు ఏమాత్రం సహింపడు. భగవానుడు తన విషయంలో ఎవరైనా ఏమన్నా అన్నా కూడా క్షమిస్తారేమో కానీ తన భక్తులు హాని చేసిన వారిని ఎప్పటికీ క్షమించడు. ఆ విధంగా అర్జునుడు దుష్టును క్షమింపగలను, భగవానుడు వారిని సంహరింపగలనే నిశ్చయించుకొనెను. ఈ విధంగా మనం ఈ సందర్భంగా చెప్పుకున్నాము. ఇప్పుడు కలియుగ అవతారమైనటువంటి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు దుష్టుల అంటే కలియుగ జనులందరూ శూద్రులు, చాలా దిగజారిన చైతన్యం గలవారు. చంపవలసి వస్తే కలియుగంలో జనులందరినీ సంహరించాల్సి వస్తుంది. నువ్వు ఈ అవతారంన వారికి చైతన్యం మార్చడానికి, కృష్ణ ప్రేమని ఇవ్వడానికి వచ్చినావు అని నిత్యానంద ప్రభు జగాయి మాదాయిని ఉద్ధరించమని వేడుకున్నప్పుడు ప్రార్థించారనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు
సంహరిస్తున్నారు. ఏ విధంగా సంహరిస్తున్నారు? వారి యొక్క దుష్ట ప్రవృత్తిని సంహరిస్తున్నారు. వారికి కృష్ణ ప్రేమనిస్తున్నారు అనమాట. చైతన్య మార్పు, దేహ మార్పు కోసం కాదు, చైతన్య మార్పు కోసం ఆవిర్భవించారు. ఇది చాలా విశిష్టమైందనమాట ఈ అవతారము. ఈ అవతారంలో భగవంతుడు తన ఆయుధాన్ని తన భక్తులకు కూడా ఇచ్చారనమాట. భక్తులు కూడా ఆయుధాన్ని ప్రయోగించవచ్చు. అది హరే కృష్ణ మహామంత్రం, గోలోకేర ప్రేమధన, ఇంకా మహాప్రసాదం. ప్రసాదానికి ఆకర్షింపబడిన వారే ఉండరు. ఆ విధంగా ప్రసాదం ద్వారా కూడా వారి చైతన్యం శుద్ధమవుతుంది. ఇంకా భగవంతుడు తన దివ్య సుందర విగ్రహంతో కూడా ఆకర్షింపబడతారు. అది కూడా ఒక ఆయుధం లాగా ప్రయోగిస్తారనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే భక్తులు కూడా భగవంతుని కానీ ఇతర భక్తులను కానీ దూషిస్తే, అపరాధాలు చేస్తే వాళ్ళు సహించరనమాట. భగవంతుడు ఎలాగైతే తన భక్తుల్ని ఎవరైనా అపరాధం చేస్తే సహించడో, అలాగే భక్తులు కూడా సహించరు. దానికి శాస్త్రంలో 3 విధాలు చెప్పబడినాయి. ఏమి చేయలేని పరిస్థితుల్లో చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ నిందలు వినకూడదు. ఇంకొకటి, చేతనైతే వాగ్వాదంతో, అంటే వారి యొక్క జ్ఞానంతో శాస్త్రం నుంచి వాళ్ళకు చూపిస్తూ ఉదాహరణలు వారికి తెలివి వచ్చేటట్లు చేయాలన్నమాట. వాళ్ళకి శాస్త్రం నుంచి తెలియజేయాలి. ఇంకొకటి, శక్తి ఉన్న వాళ్ళు, క్షత్రియులు అలాంటి వాళ్ళు అయితే వాళ్ళ నాలుక తెగ్గేయడమో వాళ్ళ తల తెగ్గేయడమో కూడా చేస్తారనమాట. అలా ఎవరు సహించరు. కానీ వైష్ణవుడు మాత్రం ఎంతో కరుణ కలిగి ఉంటారు కాబట్టి వైష్ణవ అపరాధం చేసిన వారి పట్ల వారు వెంటనే క్షమించమని వేడుకుంటే, అయ్యో నీ తప్పేం లేదని వెంటనే ఆలింగనం చేసుకొని వారు వెంటనే క్షమిస్తారనమాట. ఎవరైతే వైష్ణవాపరాధం చేసినారో వాళ్ళు వెంటనే ఆ వైష్ణవుల పాదపద్మాలపై పడి క్షమించమని వేడుకోవడమే కాకుండా వారు సంతృప్తి చెందే విధంగా సేవలు కూడా చేయాలి. అప్పుడు ఆ వైష్ణవుని హృదయంలో ఆ బాధ అనేది తొలగిపోతుంది. వారి మధ్య మంచి ప్రేమాభిమానాలు, ప్రేమ బంధము మళ్ళీ పునఃస్థాపించబడుతుంది. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. అక్కడ మనం అంబరీష్ మహారాజు లీలలో చూడొచ్చు. దుర్వాస ముని అపరాధం చేశారు, కానీ ఆయనకి ఎక్కడ ఆశ్రయం లభించలేదు. సుదర్శన చక్రం వారి నుంచి ఎవరు రక్షించలేదు. శివుడు, బ్రహ్మ, స్వయం విష్ణు కూడా నా చేతిలో ఇంకేం లేదు, నా భక్తుని ఆధీనంలో ఉంది ఆ సుదర్శనుడు అని చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ దుర్వాస ముని వెళ్ళి అంబరీష్ మహారాజు పాదాలపై పడి క్షమాపణలు వేడుకుంటే అంబరీష్ మహారాజు, స్వామి మీరేం తప్పు చేయలేదు అని లేపి ఆలింగనం చేసుకుంటారనమాట. అప్పుడు సుదర్శన్ ప్రార్థించి సుదర్శన్ని ఆపుతారు. ఆ విధంగా భక్తులు ఎంతో కరుణ కలిగి ఉంటారనమాట. ఇది కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నోసార్లు చెప్పారు. మనం అందరము కలిసి సేవలు చేస్తున్నప్పుడు ఒకటి అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి, కానీ మన్నించడము, మర్చిపోవడము నేర్చుకోవాలి. అందరూ కలిసి సేవలు చేయడము, భగవంతుని సంతృప్తి కొరకు, కృష్ణ చైతన్య ప్రచారోద్యమం కోసము కలిసి సేవలు చేయాలని కూడా చెప్పారనమాట. దీనికి ఉదాహరణగా ఆచార్యులు ఏం చెప్పారంటే, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, వారికి పొలం ఉంటుంది. ఒక ఒక వ్యక్తి ఏమో పొలంలో వరి పెట్టాలంటారు, ఇంకొక ఏమో చిన్న తమ్ముడేమో లేదు వేరుశనగ పెడదాము అంటారు. అలా తల్లిదండ్రులు, ఆ పిల్లలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారనమాట. సరే ఈ సంవత్సరము మనము పెద్దన్న చెప్పినట్లు వరి పెడదాము అని అందరు కలిసి నిర్ణయించుకుంటారు. అప్పుడు చిన్న తమ్ముడు తాను వేరుశనగ పెట్టాలని చెప్పినా కదా అని చెప్పి ఆయనకు సహకరించకుండా ఉండడు అనమాట. సరే ఇంట్లో అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం కదా, ఈ సంవత్సరం మనం వరే పెడదాము అని వాళ్ళ అన్నకు, వాళ్ళ తండ్రికి అందరికీ సహాయం చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా అథారిటీ ఒక మీటింగ్లో ఏదైనా నిర్ణయించితే అందరూ తమ అభిప్రాయాలు చెప్తారు, కానీ ఏదో ఒక అంశము ఫైనలైజ్ చేస్తారనమాట, అక్కడ నిర్ణయిస్తారు. అప్పుడు అందరూ కలిసి ఆ సేవ కోసము సహకరించాలి, అందరూ కలిసి ఆ సేవ చేయాలి, పూర్తి చేయాలి. ఆ విధంగా కుటుంబంలో ఏ విధంగా అయితే సహాయ సహకారాలు ఉంటాయో
ఇది మన ప్రభుపాద కుటుంబము, మన వసుదైక కుటుంబము కాబట్టి ఇక్కడ కూడా మనం అందరం కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ మనం కృష్ణ చైతన్య ప్రచారోద్యమంలో ఒక సాధనముగా పనిముట్టుగా, అంటే ఆచారుల చేతిలో పనిముట్టుగా మనం మారాలి. గురుకృష్ణుల చేతిలో ఇక్కడే అదే అదే చెప్తున్నారనమాట. శ్రీకృష్ణునికి సాధనముగా మాత్రమే కావాల్సి ఉన్నది అని. హరే కృష్ణ. ఇంకా నెక్స్ట్ శ్లోకం కూడా చదివినాము, 36. ఇక్కడ ఈ ధృతరాష్ట్ర మిత్రులను సంహరించటం మాకు ఉచితం కాదు. లక్ష్మీపతి అయిన ఓ కృష్ణ, స్వజనమును చంపటం వలన మాకు కలుగు లాభమేమి? ఈ కార్యమును మేము ఎట్లు సుఖము పొందగలము అని అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ అతను ఎంతో దయార్థ హృదుడు కాబట్టి, భక్తుడు కాబట్టి సాధు స్వభావం కలిగి ఉండి తన సాధు స్వభావం ప్రదర్శించను. కానీ క్షత్రియునికి అది ఉచితం కాదు అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ శ్రీరామచంద్రుడు గురించి కూడా చెప్పారు. ఆయన సాధు స్వభావం కలిగి ఉండెను కనుకనే నేటికి ప్రజలందరూ కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటారు. సీతాదేవిని అపహరించి రాముడు శ్రీరాముని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించను, కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలో సాటిలేని విధంగా అతనికి గుణపాఠం నేర్పాను. అక్కడ క్షత్రియులు తన లక్షణాలను ప్రదర్శించారు భగవంతుడు అని చెప్తున్నారు. కానీ ఎంతో కరుణతో సాధు స్వభావంతో శ్రీరామచంద్రుడు కూడా ఆ రావణాసునికి అవకాశం ఇచ్చారనమాట. ఇప్పటికైనా నువ్వు సీతాదేవిని అప్పగించి నన్ను శరణు పొందు, నేను నీకు నీ రాజ్యాన్ని అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్తారనమాట. కానీ రావణాసుడు అంగీకరించడు. అక్కడ భగవంతుని గురించి చెప్పబడింది, ఒక్కసారి నేను నీవాణ్ణి అని చెప్తే భగవంతుడు అతని రక్షణ బాధ్యత వహించడంలో పూర్తిగా దృఢవ్రతం కలిగి ఉంటారనమాట. అందుకే భగవంతుని దృఢవ్రతుడు అని కూడా అంటారు. తన భక్తులను రక్షించడంలో ఎన్నడూ విఫలం కాడు. మనకి ఉదయం ప్రభు చెప్పారు కదా క్లాస్లో, ఎవ్వరే కానీ భగవద్భక్తులు శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించిన వారు పతనం చెందినట్లు ఎక్కడా లేదు. తాత్కాలికంగా పాండవులకు, ద్రౌపది మాతకు, ఇట్లా ప్రహ్లాదునికి కష్టాలు ప్రాప్తించినట్లు కనిపించినను అవన్నీ భగవంతునికి దగ్గర చేయడం కోసమే ఉద్దేశింపబడినవి. వాళ్ళ యొక్క కీర్తిని భవిష్యత్ ప్రజలందరూ శ్రవణం చేయడానికి, కీర్తన చేయడానికి, వారు స్మరించడానికి, వారు ఉద్ధరింపబడడానికి ఏర్పాటు చేయబడిన పరిస్థితులు అనమాట ఆ లీలలన్నీ. ఆ విధంగా భక్తుల ఖ్యాతి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోవాలని భగవంతుడు కోరుకుంటారు. అలాగే భక్తులు కూడా భగవంతుని ఖ్యాతి అందరూ తెలుసుకోవాలని ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకోవచ్చు మనం ఎప్పటికీ చివరికి భక్తులదే విజయము అని. ఇంకా ఇక్కడ నిన్ను అడిగారు కదా లక్ష్మీపతి అని లక్ష్మీపతి అయ్యింది నువ్వు ఇక్కడ అశుభమైన కార్యంలో నన్ను ఎందుకు నియుక్తం చేస్తున్నావు అని అడుగుతుంటే, అక్కడ భగవంతుడు ఎవరికి అశుభములను కలగజేయుడు. ఇంకా తన భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగజేయడని ప్రత్యేకించి తెలపనవసరం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు సర్వశుభకరుడు అని మనం తెలుసుకోవాలి. ఏం చేసినాను భగవంతుడు సర్వశుభకరుడు. అక్కడ కురుక్షేత్ర యుద్ధరంగమున భగవంతుని సన్నిధిలో శరీరం వదిలిపెట్టే జీవులందరూ కూడా ముక్తి పొందుతారు. కేవలం తమ పక్షంలోని వారే కాదు, ఎదుటి పక్షంలోని వారి శత్రువులు, వారి యొక్క గుర్రాలు, ఏనుగులు, సమస్త జీవులు కూడా భగవత్ సన్నిధిలో శరీరం వదిలిపెట్టడం వల్ల వాళ్ళు ముక్తి పొందుతారు. ఆ విధంగా భగవంతుడు ఏ చేసినా కూడా సర్వశుభకరము అని మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు ఎవరికి అశుభమును కలగజేయడు, ఇంకా ప్రత్యేకించి భక్తులకు అస్సలు కలగజేయడు అని చెప్తున్నారు అనమాట ఆచార్యులు. శ్రీల ప్రభుపాదకి జై. ఈరోజు 37, 38 అయిపోయిందా? 37, 38 అది కూడా అయిపోయింది అనుకుంటా. ఇక్కడ ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధం చేయుటకు, జూదమాటకు నిరాకరింపరాదు అని చెప్తున్నారు. క్షత్రియుడు కాబట్టి అతడు ఎన్నడూ వెనక్కి తగ్గడు. ఆ విధంగా అర్జునుడు యుద్ధం చేయుటకు నిరాకరింపరాదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు.
ఇంకా 39వ శ్లోకంలో కులక్షయం చెందితే గన ధర్మ నియమాలు నశించిపోతాయి, వంశాచారాలు నశించిపోతాయి అని చెప్తున్నారు. అందువల్లనే మనకు వైదిక సాంప్రదాయంలో వర్ణాశ్రమ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. జననం నుంచి మరణం వరకు అనేక సంస్కారాలు వంశంలోని పెద్దలు అవన్నీ జరగటానికి బాధ్యత వహిస్తారు. ఆ విధంగా పెద్దలు అంతరించినచో ఆ సంస్కారాలన్నీ నశించి ఆధ్యాత్మికంగా ముక్తి సాధించే అవకాశం కూడా వారు కోల్పోతారు. కాబట్టి వంశంలోని పెద్దలను సంహరించట తగదని కూడా ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు అనమాట. సాధారణంగా పిల్లలు పెద్దలను అనుసరిస్తారు. కాబట్టి కుటుంబంలోని పెద్దలు ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారో కుటుంబంలోని వారందరూ కూడా అవి నిర్వహిస్తారు. కాబట్టి ఎక్కువ గృహంలో హరినామ సంకీర్తన చేయడము, భగవత్ ఆరాధన చేయడము, కృష్ణ ప్రసాదాన్ని భుజించడము, భగవద్గీత భాగవతం చదవడము, అందరు కలిసి ఇలాంటి 4 కార్యాల ద్వారా 4 స్తంభాల్లాగా ఆ కుటుంబము చాలా స్థిరంగా వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడుపుతారనమాట. ఇవి 4 మూల స్తంభాలు అనమాట. ఆ విధంగా ఇల్లు వైకుంఠం అవుతుందని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. ఇంకా 40వ శ్లోకంలో అధర్మవాదం ప్రబలమగుటచే కులస్త్రీలు కులటలవుతారు. కాబట్టి కులస్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానం కూడా ఉత్పన్నమవుతుంది అని కూడా ఇక్కడ అర్జునుడు తెలియజేస్తున్నారు. ఇది శ్రీల ప్రభుపాదుల వారు చాలా ఖచ్చితంగా ఈ నవీన నాగరికతను ఖండించారనమాట. ఏదైతే వైదిక సాంప్రదాయంలో స్త్రీ ఎల్లప్పుడూ రక్షణలో ఉండాలి, చిన్న వయసులో తండ్రి రక్షణలో, యుక్త వయసులో భర్త రక్షణలో, పెద్ద వయసులో కుమారుల రక్షణలో ఉండాలి. ఆ విధంగా స్త్రీలను ఎల్లప్పుడూ రక్షింపబడాలి. ఎందుకంటే వారు బాలులతో సమానం. చిన్నపిల్లలతో వారు ఇతరుల మాటలకు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి వారిని ఎల్లప్పుడూ రక్షించుకోవాలి. ఇది స్త్రీ పురుష సమానత్వానికి వ్యతిరేకం కాదు. ఏ శరీరంలో ఉన్నారో వాళ్ళను ఆ శరీరానికి తగినట్లు వారికి రక్షణ చేకూర్చవలసి ఉంటుంది అని శ్రీల ప్రభుపాదుల వారు ఖచ్చితంగా చెప్పారనమాట. ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాం కదా, ఒక మాతాజీ అడుగుతారు, ఒకటే ఇదే క్వశ్చన్ పదే అడుగుతుంటే ప్రభుపాదుల వారు అయితే సమానమైతే నువ్వు 1 సంవత్సరం గర్భం దాల్చు, నీ భర్త ఇంకో సంవత్సరం గర్భం దాలుస్తారు, అది జరుగుతుందా అని అడుగుతారనమాట. అది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే స్త్రీ శరీర ప్రకృతి ప్రకారము స్త్రీ గర్భం దాలుస్తుంది. కానీ పురుషుడు ఆమెను మోసం చేసి వెళ్ళిపోతే ఆ స్త్రీయే కష్టాలు పడాల్సి వస్తుంది అని అక్కడ ప్రభుపాదుల వారు వివరిస్తారనమాట. ఆమె అప్పుడు ఆ స్త్రీని ఆ బిడ్డను పోషించుకోవడానికి ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి, లేదా ఆ బిడ్డను చంపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితి స్త్రీలకు రాకుండా ఆమె ఒక భర్తను ఆశ్రయించి అతని రక్షణలో ఉంటే ఆమె పోషణ బాధ్యత, పిల్లల పోషణ బాధ్యత అతడు స్వీకరిస్తాడు. ఇది వైదిక ధర్మము. ఈ విధంగా స్త్రీ పురుషుడు ఇద్దరు సంతోషంగా ఉంటే సమాజము మంచి సంతతితో చాలా సుభిక్షంగా ఉంటుంది. ఆ విధంగా పురోగతి అనేది సాధ్యపడుతుంది అని ప్రభుపాదుల వారు నొక్కి చెప్పారనమాట. ఇంకా 41వ శ్లోకం చదవాలి కదండి. హరే కృష్ణ. 41వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాధవి. 41 కూడా అయిపోయింది, 42 ఏమో చదవాలి మాధవి. హరే కృష్ణ. ఓకే. 41లో అవాంఛిత సంతానం వృద్ధి ఒకట చేత కుటుంబం వారికి కుటుంబ ఆచారం నాశనం చేసిన వారికి నరక జీవితం సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణంగా నిలిపివేయబడితే అట్టి అధర్మ కుటుంబం చెందిన పితరులు పతనం చెందురు. ఇవన్నీ కర్మకాండకు సంబంధించిన విధులు. అప్పుడు వంశంలోని పితరులు ఇవన్నీ నియమానుసారంగా చేసేవారు. కానీ భక్తులకు ఇవన్నీ అవసరం లేదని కూడా ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వివరించారు. వాళ్ళు కూడా విష్ణు భగవానికి అర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించట చేత ఆ యొక్క జీవాత్మ యొక్క సమస్త పాపాలు నశిస్తాయి.
ఎందుకంటే పితరులు కొన్ని పాప ఫలితాలను అనుభవిస్తూ అలాగే ఉండవచ్చు కాబట్టి వారికి స్థూల దేహం లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మదేహం నందే అంటే మనస్సు బుద్ధి అహంకారం గల సూక్ష్మదేహం నందే బలవంతంగా నిలబడి ఉండాల్సి వస్తుంది. అటు వారికి వారి సంతానము భగవత్ ప్రసాదం అర్పించినచో ఆ పితరులు ఆ భూత ప్రేత రూపముల నుండి దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదల పొందుతారు. అలాగే భక్తులు కూడా సంకీర్తన చేసి భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని అర్పించి ఇతర భక్తులందరినీ సంతృప్తి పరిస్తే వాళ్ళందరినీ విముక్తులు చేయవచ్చు అని కూడా ఇక్కడ చెప్పినారనమాట. ఎవరైతే సమస్త ధర్మాలను విడిచి ముక్తి నొసగడి ముకుందిని పాదార విందములను ఆశ్రయించిన వారు మరియు తాను చేపట్టిన భక్తి మార్గం నందు పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి విధులు గాని బాధ్యతలు గాని లేవు. అతడు వారికి రుణపడి ఉండడు. దేవాది దేవునికి భక్తియుక్త సేవ చేయుట ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజంగానే నిర్వర్తింపబడును అని చెప్తున్నారు. మామూలుగా అయితే ఇవన్నీ రుణాలు కలిగి ఉంటారు వ్యక్తి. దేవతలు మనకి ఎన్నో అవసరాలు ఇస్తున్నారు. భగవతుని యొక్క సృష్టిలో దేవతలు ఉన్నతమైన స్థానంలో సృష్టి యొక్క కార్యాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి రుణపడి ఉంటారు. ఋషులు మనకి ఎన్నో జీవనావసరాలన్నీ ఏర్పాటు చేశారు, గ్రంథాలు అన్ని ఉద్ధరింపబడడానికి, కాబట్టి వారికి రుణపడి ఉంటారు. కుటుంబంలోని వారు ఎన్నో సేవలు చేస్తుంటారు. వారికి పితృదేవతలు అంటే ముందు ముందు తరాల్లో వంశాల్లో ఉండే వాళ్ళందరూ ఆ వంశం అభివృద్ధి కోసం ఎన్నో సేవలు చేసింటారు కాబట్టి వాళ్ళకు ఎన్నో రుణాలు కలిగి ఉంటారనమాట. ఇవన్నీ భగవంతుని ఆశ్రయించి భక్తి మార్గం నందు పూర్తి శ్రద్ధ కలిగిన వారికి ఈ రుణానుబంధాలు బాధ్యతలు ఏమి ఉండవు. అతడు ఎవరికి రుణపడి ఉండరు. దేవాది దేవునికి భక్తియుక్త సేవ చేయుట ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగా నిర్వర్తింపబడును. చెట్టు మూలానికి నీళ్లు వస్తే చెట్టు కొమ్మలు, రెమ్మలు, పువ్వులు అన్నిటి కూడా సంతృప్తి చెందుతాయి. అలాగే భగవంతుని ఆది దేవుడైన ఆది పురుషుడైన ఆది నారాయణ్ని సేవించడం ద్వారా సమస్త జీవులు సంతృప్తి చెందుతారు. సపరేట్ గా ఒక్కొక్కరిని సేవించిన అవసరం లేదు. 33 కోట్ల మంది దేవతలు గాని సమస్త జీవులు గాని అందరినీ ఏకకాలంలో సంతృప్తి పరచగలము కేవలం శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచడం ద్వారా. హరే కృష్ణ. ఈరోజు 42వ శ్లోకము చదవండి. హరే కృష్ణ మాతాజీ. 41 అయిపోయింది మాతాజీ, నిన్న నేను చదివాను. 42 ఈరోజు. హరే కృష్ణ. 42 శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. భావము: అట్టి దోషములచే వంశాచారములను నశింపచేసి అట్లు అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనములగును. భాష్యము: శ్రీల ప్రభుపాదుల వారికి జై. మానవుడు తన చరమ గమ్యమైన మోక్షమును సాధించినట్లుగా సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చేత నిర్దేశించబడినట్లుగా సమాజంలోని 4 వర్ణముల వారికి జాతి ధర్మాలతో పాటుగా కుల ధర్మాలు కూడా నిర్ణయించబడినవి. కనుకనే సనాతన ధర్మ సాంప్రదాయంనకు భంగము కలిగించు బాధ్యతారహితులైన సంఘ నాయకుల చేత సంఘములో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతుండెను. దానికి ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుదురు. అట్టి నాయకులు అందులుగా పిలువబడుదురు. అంతేకాకుండా అట్టి వారిని అనుసరించు జనులు నిశ్చలంగా
నిశ్చయముగా కలతలకు గురి కాక తప్పదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వివరించండి. మానవుడు మోక్షము సాధించడమే చివరి గమ్యము. సనాతన ధర్మంలో గాని వర్ణాశ్రమం ధర్మంలో నిర్దేశించబడినట్లుగా సమాజంలో 4 వర్ణాల వారున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వారికి జాతి ధర్మాలు ఉంటాయి. ఆ జాతి ధర్మాలతో పాటు కుల ధర్మాలు కూడా నిర్ణయించబడి ఉంటాయి సనాతన ధర్మంలో. అట్లా సనాతన ధర్మానికి ఆ సంప్రదాయాలకు భంగం కలిగించే బాధ్యతారహితులైన సంఘ నాయకుల చేత సంఘంలో ఆందోళన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మర్చిపోతారు. అట్టి నాయకులు అందులుగా పిలువబడతారు. అంతేకాకుండా వారిని అనుసరించే జనాలు కూడా కలతలకు గురి అవుతారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. అదే ఇప్పుడు చూసుకోవచ్చు, అప్పుడు పూర్వము రాజర్షులు అందరి భగవద్భక్తులై ఉండేవారు కాబట్టి చక్కగా వారిని ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవారు, వారు పాటించేవారు, ప్రజలను పాటింపజేసేవారు. ఆ విధంగా రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిపాలకులు వారికే జీవిత లక్ష్యమైన విష్ణువును గురించి తెలియదు, ఇంకా ప్రజలకు ఏం నేర్పిస్తారు. ఆ విధంగా వారిని అనుసరించే జనులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకే ప్రభుపాదుల వారు ఈ వైదిక నాగరికత అనేది, సనాతన వర్ణాశ్రమ ధర్మం అనేది మళ్ళీ పునఃస్థాపించబడాలి. గుణకర్మరీత్యా ఎవరైతే వారి యొక్క పుట్టుకతో కాకుండా గుణకర్మరీత్యా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర లక్షణాలను కలిగి ఉంటారో, ఆ యొక్క పనులు చేస్తుంటారో, వాళ్ళు ఆ యొక్క ధర్మాలను వారి గుణకర్మరీత్యా నిర్వహిస్తూ, ఇంకా ఆశ్రమం, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థ, సన్యాసాశ్రమంలో వాళ్ళ ఆశ్రమ విధులను పాటిస్తూ ఆ విధంగా విష్ణు సంతృప్తి కొరకై వారు తమ కార్యాలను చేస్తూ ఉంటారో అప్పుడు ఆ సమాజము ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రభుపాదుల వారు ఈ విధంగా మనకు సనాతన ధర్మాన్ని పాటించండి, వర్ణాశ్రమ విధులను పాటించండి అని ఎంతో తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి అందరి హృదయాల్లో ప్రేమ మార్పును తీసుకొచ్చారనమాట. ఏ విధంగా? కేవలం హరినామ సంకీర్తన ద్వారా. హరినామ సంకీర్తనే జీవుల హృదయాల్లో చైతన్యం అంటే మార్పు చేస్తుంది. వారి యొక్క హృదయాల్లో నిక్షిప్తమై ఉంది కృష్ణ ప్రేమ అనేది. సహజంగా ఉంటుంది, ఎందుకంటే అందరూ భగవంతుని యొక్క అంశాలే కాబట్టి భగవత్ ప్రేమ అనేది సహజంగా ప్రతి ఒక్క జీవిలో ఉంటుంది. అది కప్పబడిపోయింది. కేవలం ఆచార్యులు దాన్ని పునరుద్ధరిస్తారనమాట. దాన్ని ఒక మంట ఆరిపోయి బూడిద కప్పబడి ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే విసురుతామో అక్కడ మంట లోపల ఉంది కాబట్టి అది ప్రజ్వరిల్లుతుంది అనమాట. ఆ విధంగా ఆచార్యులు జీవాత్మల హృదయాల్లో ఉండే కృష్ణ ప్రేమను తిరిగి మేల్కొల్పుతారనమాట. ఈ విధంగా హరినామ సంకీర్తన ద్వారా, భగవద్గీత, భాగవత ప్రవచనాల ద్వారా, మహాప్రసాద వితరణ ద్వారా బద్ధ జీవుల్లో ఉండే కృష్ణ ప్రేమను తిరిగి మేల్కొల్పుతున్నారు. హరి బోల్. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ. 43వ శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. నేను ప్రయత్నిస్తాను మాతాజీ చెప్పడానికి. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము, కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము, 43వ శ్లోకము. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములు నశించిన వారు శాశ్వత నరకలోక నివాసులు గుదరని నేను గురు శిష్య పరంపరాగతముగా విని ఉంటిని. ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఏం చెప్తున్నారంటే మాతాజీ, ఇప్పుడు గురు శిష్య పరంపరను అర్జునుడు ఇక్కడ పరిచయం చేస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో అర్జునుడు మాట్లాడడం మొదలు పెడతాడు. నరకే అంటే నరకలోకాలు, నియత్ శాశ్వతంగా, వాసం అంటే నివాసం, అంటే శాశ్వతంగా నరకలోక నివాసాన్ని
భవతి పొందుతారని అనుశుశ్రుమ నేను విన్నాను. గురు శిష్య పరంపరాగతంగా విన్నాను. ఏమి విన్నాను అంటే ఉత్సన్న కులధర్మానం అంటే కులధర్మాలు నాశనం చేయి. మనుష్యానం నరులు ఎవరైతే ఉన్నారో వారికి శాశ్వతమైనటువంటి నరక వాసం కలుగుతుందని నేను గురు శిష్య పరంపరాగతంగా విన్నాను. ఓ జనార్దన అంటే ఇక్కడ కృష్ణుడికి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఓ జనార్దన అంటే భావగ్రాహి జనార్దన అని చెప్తున్నారు అనమాట. నువ్వు నా మనసును అర్థం చేసుకో కృష్ణ, నేను నా మనసుకి తోచినట్టు మాట్లాడటం లేదు, గురు శిష్య పరంపరాగతంగా మాట్లాడుతున్నాను నేను అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు అనమాట. అంటే కృష్ణుడికి ప్రామాణికతను పరిచయం చేశాడు అర్జునుడు ఇక్కడ. ఎందుకంటే భక్తుడు ఏ కార్యం చేసినా భగవంతుణ్ణి సంతృప్తి పరచాలనే ఉద్దేశంతోనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఒకవేళ తప్పు చేసినా కూడా ఆయనకు తెలియకుండా తప్పు చేస్తే తప్పు అవ్వచ్చు, కానీ తెలిసి మాత్రం భగవంతుడి సంతృప్తి చెందకుండా చేయాలని ఎప్పుడు భక్తుడు కోరుకోడు. అయితే భగవంతుడిని సంతృప్తి పరచడం అనేటటువంటిది భక్తుడిగా అంటే ఒక వైష్ణవుడి యొక్క ధర్మం. అది వైష్ణవుని యొక్క సహజ సిద్ధమైన ధర్మం ఏంటంటే భగవంతుడిని సంతృప్తి చేయడం. అంటే విష్ణువుని కానీ శ్రీ చైతన్య మహాప్రభువుని శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకోవడమే భక్తుడి యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యం కూడా. అయితే మరి కృష్ణుడు ఎలా ప్రసన్నం అవుతాడు అంటే తనను సేవించి ఆరాధించి ఉండేటటువంటి భక్తులు ఆ కృష్ణుడుకి అందించినటువంటి విధి విధానాలను అభ్యాస రూపంగా మనకు పరిచయం చేసినటువంటి ఆధ్యాత్మిక గురువు ఉంటారు కదా మాతాజీ, ఆ ఆధ్యాత్మిక గురువు యొక్క సంతృప్తితో కృష్ణుడు సంతృప్తి చెందుతాడంట. అంటే ఫస్ట్ మనం ఆధ్యాత్మిక గురువు నుంచే కృష్ణుడిని పొందుతాం కాబట్టి కృష్ణుడి సేవ చేయడం ఎప్పుడు మనం ఆధ్యాత్మిక గురువు నుంచి కృష్ణుడి గురించి తెలుసుకున్న తర్వాతే చేస్తాం. సో అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే ఆధ్యాత్మిక గురువు యొక్క వాక్యాన్ని హృదయం నందు వాక్యం చేసుకొని, అంటే ఆయన చెప్పేది ఆధ్యాత్మిక ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము హృదయం నందు పొందుపరుచుకొని ఎవరైతే వ్యవహరిస్తారో అటువంటి వారికి ఆ దివ్య జ్ఞానం హృదయం నందు ప్రకాశం అవుతుంది అని చెప్తున్నారు మాతాజీ. అయితే భగవంతుడు కృష్ణుడు ఆ దివ్య జ్ఞానాన్ని ఎట్లా ప్రసారం చేస్తాడు అంటే ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనకు కూడా వస్తుందంట. ఇది 2 వే. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా ఆధ్యాత్మిక నుంచి కృష్ణుడికి వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ కూడా కృష్ణుడి నుంచి ఆధ్యాత్మిక గురువు నుంచి భక్తులకు వస్తుంది అనమాట. అందుకని కృష్ణుడు పూర్తిగా సంతృప్తి చెందాలి అంటే ఆధ్యాత్మిక గురువు సంతృప్తి చెందాలి ముందు. ఆధ్యాత్మిక గురువు సంతృప్తి చెందినట్లయితే కృష్ణుడు కూడా సంతృప్తి చెందుతాడని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు? ఆధ్యాత్మిక గురువు చెప్పినట్టి ఆదేశాలను పాటిస్తే ఆధ్యాత్మిక గురువు ప్రసన్నుడవుతాడు. అలా పాటిస్తే వారికి ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది ఆ భక్తులకి. కాబట్టి కృష్ణ, నేను నా మనసుకు నచ్చినట్టు లేను, నీవు కోరుకున్నట్టే. ఎప్పుడు నువ్వు ఏమి కోరుకుంటావో నీ ప్రతినిధులు అయినట్టి ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలను అనుసరిస్తూ నీ భక్తులు ఉండాలని కోరుకుంటావు కదా, నేను అలాగే ఉన్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు అనమాట. అనుశుశ్రుమః అంటే నువ్వు కోరుకున్నట్టే ఉన్నాను, పూర్వాచారులు అడుగుజాడలలో నేను నడుస్తున్నాను. కులధర్మాలను నాశనం చేసేటటువంటి నరులకి అంటే మనుషులకి శాశ్వతమైనటువంటి నరకవాసం కలుగుతుందని కృష్ణుడు వేదాల్లో చదివాడని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడు చెప్తున్నాడు, నేను చదివాను ఇట్లా, సో నీకు విరుద్ధంగా నేనేం మాట్లాడటం లేదు, నువ్వు ఏదైతే ఉపదేశిస్తావో ఆధ్యాత్మిక గురువుల ద్వారా అదే నేను నేర్చుకొని అదే నేను చెప్తున్నాను అంటున్నాడు అనమాట. అంటే అనుశుశ్రయ అంటే గురు శిష్య పరంపరాగతంగా నేను విన్నాను, అందుకనే నేను నిన్ను సంతృప్తి పరిచేటటువంటి ఉద్దేశంలోనే ఉన్నాను గాని నీకు విరుద్ధమైనటువంటి ఆలోచనలు లేను అని ఓ జనార్దన నన్ను అర్థం చేసుకో అని అర్జునుడు అంటున్నాడు. అర్జునుడు కృష్ణుడితో కృష్ణుడిగా విష్ణువుగా నిన్ను సంతృప్తి పరిచేటటువంటి కులధర్మాన్ని కలిగి ఉన్నాను. ఎటువంటి కులధర్మం అంటే వైష్ణవుల కులధర్మం. కృష్ణుడి సంతృప్తి కలిగించాలి అనే ఆలోచనలోనే ఉంటారు వైష్ణవులు. సో వాళ్ళలాగా నేను ప్రవర్తిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. అంటే వాళ్ళు ఆలోచించే కులధర్మం ఏదైతే ఉందో వైష్ణవులు అదే నేను పాటిస్తున్నాను అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు అనమాట. అంటే గురు శిష్య పరంపరకి ప్రామాణికుడైన శ్రీకృష్ణుడే చెప్తున్నాడు అర్జునుడు. అయితే ఇక్కడ భాష్యంలో 5th 6th లైన్ నుంచి ఇక్కడ భాష్యంలో ఇచ్చారు మాతాజీ ప్రభుపాదుల వారు. మరణముకు ముందే ఒక వ్యక్తి
తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకొను విధానము వర్ణాశ్రమ విధానములో చెప్పబడెను. నిత్యము పాపకర్మలలోనే మునిగినట్టి వ్యక్తి ఆ ప్రాయశ్చిత్తమనే విధానమును తప్పగా వినియోగించుకోవలేను. అలా చేయనిచో అతడు తన పాపకర్మలకు ఫలితముగా తప్పక నరకలోకములు పాలై దుర్భర జీవితంను పొందవలసి వచ్చును. అంటే శరీర త్యాగానికి మునుపే వారికి వానప్రస్థ జీవనము, సన్యాసాశ్రమ జీవనం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇది ఎందుకు ఇస్తారంటే ఈ కఠిన పూరితమైన ఆధ్యాత్మిక అభ్యాసానికి వారికి అవకాశం కల్పిస్తుంది అనమాట, ఈ వానప్రస్థం గాని సన్యాసాశ్రమం గాని. అయితే ఈ కఠినమైన అభ్యాసం వలన సహజంగానే వారికి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పాపకర్మల నుండి విడవడిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక పవిత్రీకరణ విధానాన్ని అవలంబించేటటువంటి అవకాశం వారికి లభిస్తుంది దీనివల్ల అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. అంటే ఇదే విధమైన అవకాశం ధృతరాష్ట్రికి కూడా కలిగింది అని మనం ధృతరాష్ట్రుని ఉదాహరణ తీసుకోవచ్చు ఈ కాంటెక్స్ట్ లో. అంటే ధృతరాష్ట్రుడు యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత రాజ్యంలోనే ఉన్నాడు. అంటే ఆ సమయంలో విదురుడు ఒక ఉపదేశం మేరకు ఆ ఉపదేశంకి కలత చెంది వెంటనే తాను ఆధ్యాత్మిక అభ్యాసాలు చేసుకోవటానికి గాను వనానికి వెళ్ళిపోతాడు గాంధారితో. అంటే ఆయన మటుకు ఆయన పోవాలనుకోడు, ఆయన ఏమంటాడు ఇంకా రాజ్యంలో ఉండి ఆనందించాలనుకుంటాడని. కానీ విదురుడు తిడతాడనమాట. తిడితే అప్పుడు ఆయన భార్యతో గాంధారితో కలిసి వనానికి వెళ్ళిపోతాడు. అయితే అలా వెళ్ళిన తర్వాత అంటే జీవితంలో ఎప్పుడు ఆయన ఆధ్యాత్మిక అభ్యాసం చేయలేదు. అయితే చేయకపోయేటప్పటికి ఆయనకి ఆధ్యాత్మిక అభ్యాసం చేయాలంటే ఆయన కష్టమవుతుంది అనమాట జీవితంలో ఆఖరి రోజుల్లో. అందుకని పూర్తిగా కఠినమైనటువంటి అష్టాంగ విధానాన్ని అభ్యసించి తాను పవిత్రుడై సాయుధ్యాన్ని పొందుతాడని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకని మనకు చిన్నప్పటి నుంచి మన ఆధ్యాత్మిక జీవనం గడిపితే మనము ముసలితనం వచ్చినప్పుడు మన కుటుంబాన్ని దాన్ని విడిచి ఇంకా వాళ్ళకి అన్ని అప్పచెప్పేసి ఉన్న ఇవన్నీ అప్పచెప్పి మనం వెళ్ళాలంటే మనకు ముందు నుంచి ఆధ్యాత్మిక అభ్యాసం ఉంటే చేయడానికి ఈజీ అవుతుంది. ధృతరాష్ట్రులకు ఏమి ముందు నుంచి ఏమి చేయకుండా లాస్ట్ లో పిల్లలంతా తరబేసినంత చేసుకోవాలంటే చేసుకోవాలి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. లేదు ఇంకా చెప్తున్నా మాతాజీ, అదే ఎవరో మాట్లాడుతున్నారు అనుకున్నాను. అయితే ఇట్లా ముక్తిని పొందుతాడు అనమాట ధృతరాష్ట్రుడు. అంటే చివరి సమయంలో అతను ఖచ్చితంగా వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అనుసరించి ఒక కఠినమైనటువంటి అతను ఒక కఠినమైనటువంటి అభ్యాసం కూడినట్టు దాన్ని స్వీకరించాడు అనమాట. అంటే వారికి ఆ జీవనం నచ్చినా నచ్చకపోయినా ఇంకా అక్కడ తప్పదు. ఆ లాస్ట్ జీవితంలో ఇంకా ఏదైనా మన ఆధ్యాత్మిక చేసుకోవాలి కాబట్టి చేసుకోవాల్సిందే. అంటే కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం, ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకోవడం కోసం ఖచ్చితంగా వారు ఆ పని చేసి తీరాలి. ఇక్కడ ధృతరాష్ట్రుడు తనంతట తాను వెళ్ళలేదు వనానికి, విదురుడు యొక్క కఠినమైన వాక్కుల వలన బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ప్రతి గృహానికి అంటే విదురుడు లాగా ఒకరు ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. అంటే విదురుడు లాంటి వాళ్ళు లేకపోతే ఆ గృహం అందకూపంగా మారిపోతుంది తప్పితే ఆధ్యాత్మిక ప్రపంచంగా అయితే మారదు. అయితే అట్లాంటి విదురుడు ఇప్పుడు లేరనమాట ఈ కాలంలో. అట్లాంటి విదురుడు లాంటి మనుషులు కరువు అయిపోయారు అనమాట. అందుకని పితృలు ఏం చేస్తున్నారంటే మీరు మాకు వద్దని, అంటే పితృలు కాదు సారీ, అంటే పుత్రులు ఏం చేస్తున్నారంటే మీరు మాకు వద్దు అని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నారు తల్లిదండ్రులని. అట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఈ కలియుగంలో. అంటే సున్నితంగా చెప్పే ఆధ్యాత్మిక ఉపదేశం చెవికి వెళ్ళనప్పుడు భౌతికమైన వ్యక్తుల ద్వారా ఇటువంటి తిరస్కారము దొరుకుతుంది. అదే పద్ధతే సహజ సిద్ధంగా వారు స్వతహాగా ఆధ్యాత్మిక అభ్యాసం చేయటం కోసం అని చెప్పి వైరాగ్య జీవితాన్ని అభ్యాసం చేస్తే వారికి ఈ పరిస్థితి రాదు అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. అంటే ముందు నుంచే మన ఆధ్యాత్మిక జీవనం గడిపితే ఇట్లాంటి పరిస్థితులు రావు అని అంటున్నారు. అంటే ఇక్కడ ఇంకోటి మాతాజీ, మన కుటుంబంలో ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వివాహం అయ్యేంత వరకే పిల్లలతో ముడిపడి ఉండాలి మనం. వివాహం అయిన తర్వాత వాళ్ళకి బరువు బాధ్యతలన్నీ అప్పజెప్పేసి ఆధ్యాత్మిక అభ్యాసాలు చేసుకోవటానికి గాను వారు అంటే స్వీయ పవిత్రీకరణ చేసుకునే మార్గంలో ఉన్నతని పొందేటటువంటి క్రమంలో అభ్యాసం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు కూడా పిల్లలు
ఫస్ట్ ఏమంటారు, చదువు లేకపోతే పిల్లలకి దూరం అయిపోతాం, మన ఆధ్యాత్మిక చేసుకుంటాం అనుకుంటారు. మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు అంటారు, పెళ్లి వెనక మళ్ళీ వాళ్ళ పిల్లలు అంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకొని చాలా మంది తాతల్ని వాళ్ళని చూస్తుంటారు, పిల్లల్ని స్కూల్ తీసుకుపోవడము తేవడం ఇవన్నీ పనులు చేస్తుంటారు. ఇంకా అలాగే జీవితం ఇంకా లాస్ట్ మళ్ళీ వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు అంటారు, అదంటారు. అంటే మేము తొందర చచ్చిపోకూడదు, మన వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళ పిల్లలకి అన్నాక ఉండాలనే ఆశ ఉంటది. కానీ అరే చాలు, మన పిల్లలకి మనం చేసాము, ఇప్పుడు మన జీవితం మనం గడుపుదామని అనుకోరు ఎవరు. అయితే అందుకని ఇక్కడ చెప్తున్నారు, మీరు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోగానే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి వదిలేసేలా, మీరు వాళ్ళ నుంచి దూరం అయిపోవాలా, వాళ్ళు తిట్టి ఇంట్లో తరిమేంత వరకు ఉండకూడదు వాళ్ళతోని. అంటే దానికోసమే యత్నించాలి అని చెప్తున్నారు. అలా కాకుండా పుత్ర అని, కుమార్తె నా కూతురు అని మనం పట్టుకొని కూర్చుంటే, ఎవరినైతే మనం పట్టుకొని కూర్చున్నామో వాళ్ళే మనల్ని తిరస్కరిస్తారంట. సో అంతవరకు తెచ్చుకోకూడదు, అంత స్థాయికి తెచ్చుకోకూడదు మనం. అదే మీ వివాహాలు అయ్యాయి, మీ జీవితం మీరు గడపండి, ఇంతవరకు మీకోసం శ్రమించాం మేము, ఇప్పుడు మా కోసం మేము శ్రమిస్తాము, ఆధ్యాత్మిక అభ్యాసం చేసుకుంటాము అని చెప్పి పిల్లలతో అన్నారనుకోండి, పిల్లలు ఏమంటారు, అదేమిటి అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా, మాతో ఉండండి అంటారు. అంటే ఎంత చక్కని వేక అట్లా అనిపించుకొని మనం బయటికి రావాలా, అంతేగాని వాళ్ళు తరిమేంత వరకు ఉండకూడదు ఇంట్లో. మనము బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి జీవితంలో, ఆ అంటే మనం కానీ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తే ప్రపంచం మనల్ని పట్టుకుంటుంది. అదే మనము ప్రపంచాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే ప్రపంచం మనల్ని తిరస్కరిస్తుంది అనమాట, వద్దు అంటుంది. అంటే మనం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వేరే రకం మాట్లాడతారు, మనం వేరే రకం మాట్లాడితే వాళ్ళు వేరే రకం మాట్లాడతారు. అందుకనే స్వతహాగా వైరాగ్య అభ్యాసం చేసుకుంటే ప్రపంచం మనల్ని ఆదరిస్తుంది. ఇక్కడ అదే చెప్పారనమాట. ఇక్కడ అంటే ప్రాయశ్చిత్త సూత్రం ఏమని చెప్పారంటే, మరణంకు పూర్వమే స్వీయ పాపకర్మలకు ప్రాయశ్చిత్తమును చేసుకొనడి ఒక విధానము వర్ణాశ్రమ పద్ధతి ఎందు కలదు, అనగా వైరాగ్య జీవితాన్ని అభ్యసించు పద్ధతి సదా పాపకర్మాల ఎందు నియక్తులైన వారు ప్రాయశ్చితంగా పిలువబడే విధానము తప్పుగా అనుసరించవలేను అని చెప్తున్నారు మాతది. అంటే ప్రాయశ్చితం ఎలా ఉండాలంటే ఏనుగు స్నానం లాగా ఉండాలని చెప్తున్నారు. అంటే చేసేటటువంటి పాపకర్మలకి ఒక పాపకర్మ చేయడము, ఒక పుణ్యకర్మ చేయడము, అంటే దానికి కొట్టేసినట్టు అనమాట, నెగిటివ్ మార్కింగ్ లాగా. అంటే నేను ఇప్పుడు పాపం చేశాను కదా, సరే ఒక కర్మ చేస్తాను, మళ్ళీ పుణ్యకర్మ చేసినాక మళ్ళీ పాపకర్మ చేస్తాను. సో అట్లా మళ్ళీ పుణ్యకర్మ చేస్తాము అంటే ఇక్కడ కుదరదని చెప్తున్నారు అనమాట. ఏనుగు స్నానం లాంటిది ఇలా చేస్తే పాప పుణ్య చేస్తే, ఏనుగు నీటిలో దిగి స్నానం చేసి మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత మట్టి పూసుకుంటుందంట. అందుకని అది స్నానం చేసినట్టే కాదు. అందుకని స్నానం అంటే ఎలా ఉండాలంటే తిరిగి మరల పంకిలం అంటుకోకుండా, ఏది చెత్త చెడరం అంటుకోకుండా ఉండాలి. అట్లాంటి స్నానం చేయాలంట మనం. అట్లాంటి స్నానం ఏమిటి? నిద్రానంగా అందరి హృదయాలలో దాగి ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని భగవద్భక్తులు జాగృతం చేసుకోవాలి. అంటే కృష్ణ భక్తి రసభావితులు కావాలి అందరూ. అదే నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం. అటువంటి ప్రాయశ్చిత్తం గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్పుకొచ్చారు. అంటే గురు శిక్ష పరంపర ప్రమాణాలు అన్నీ చెప్పుకొచ్చారు. ఇక్కడ అర్జునుడు గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి జ్ఞానము ఈ భౌతికమైనటువంటి సంబంధంలో చిక్కుకున్నటువంటిది అని ఈయన అర్జునుడు అనుకుంటున్నాడు. అట్లా అంటే భౌతిక బంధమైనటువంటి సంబంధాల అన్నింటి నుంచి కూడా విముక్తి కావించినట్టు ఉపదేశాలని చేస్తుంది, కానీ ప్రామాణిక గురు శిష్య పరంపర కృష్ణుడి యొక్క సంతృప్తికి విరుద్ధం అయినటువంటి ఉపదేశం చేయదు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ అర్జునుడు దాన్ని తప్పుగా తీసుకుంటాడు అనమాట, వాళ్ళు గురు శిష్య పరంపరలో వచ్చిన ఉపదేశాలన్నిటినీ. అయితే ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడంటే గురు శిష్య పరంపరాన్ని తీసుకొచ్చాడు. గురు శిష్య పరంపరాగతంగానే నేను సిద్ధాంతం అంతా చూశాను, విన్నాను, శ్రవణం చేశాను అని చెప్తూ లౌకికవాదాన్ని ఉపదేశిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. అంటే గురు శిష్య పరంపర పేరు చెప్పి ఈ ప్రపంచంలో లౌకికవాదాన్ని పెట్టకూడదు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. మనలో లౌకికవాదం కనుక ప్రవేశిస్తే మనము చేసేటటువంటి ఆధ్యాత్మిక ఉపదేశంలో కూడా లౌకికవాదం ప్రవేశిస్తుందంట. అంటే ఇప్పుడు లౌకికవాదాన్ని వేదాల్లో తీసుకుంది మనం తప్పుగా తీసుకున్నాం అనుకోండి, అర్థం చేసుకుంటే మనము ప్రీచింగ్ ఇచ్చేటప్పుడు మనం చెప్పేటప్పుడు కూడా దాన్ని లౌకికవాదంగానే చెప్తాం, మనం ఆధ్యాత్మికవాదంలో చెప్పం మనం. సో అది శ్రవణం చేసినటువంటి హృదయాలలో కూడా ఇప్పుడు మనం శ్రవణం చేస్తాము, మన హృదయంలో కూడా లౌకికవాదమే నిలదొక్కుంటుంది అనమాట. అంటే లౌకిక బుద్ధి కలుగుతుంది, అప్పుడు కృష్ణ చైతన్యం జాగృతం కాదని చెప్తున్నారు. మనం అట్లా విని అట్లా అర్థం చేసుకుంటే అర్జునుడి లాగా
అందుకనే అర్జునుడు చేసినటువంటి పని ఎవరు చేయకూడదని చెప్తున్నారు ప్రభుపాదుల వారు అన్నమాట. చెబుతూ గురు శిష్య పరంపరాగతంగా పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కృష్ణుడి యొక్క సంతృప్తి కొరకే అందించాలి తప్పితే ఆ గురు శిష్య పరంపర జ్ఞానాన్ని విన్నాను అని చెప్పి మన యొక్క మనోగతాన్ని చెప్పకూడదు. గురు శిష్య పరంపర ఎప్పుడు కూడా సామాన్య భావంలో వర్తించదు. గురు శిష్య పరంపర ఎప్పుడు సామాన్య భావనలో వర్తించదు. అది విశేష భావనలో శ్రీకృష్ణుడి యొక్క అభీష్టం ఏదైతే ఉందో దానిని ప్రీత్యర్థం చేయమని ఉపదేశిస్తుంది తప్పితే కృష్ణుడి యొక్క అభిపదానికి చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టానికి విరుద్ధంగా ఉపదేశం ఆధ్యాత్మిక గురువులు చెయ్యరు అని ఖచ్చితంగా ప్రభుపాదుల వారు అద్భుతంగా ఈ భాష్యంలో చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు ఆధ్యాత్మిక గురువులు చెప్పినదే నేను చెప్తున్నాను అని అన్నాడు, నిజమే అర్జునుడు చెప్పింది. కానీ ఆధ్యాత్మిక గురువు చేసిన ఉపదేశంలో 2 ఉపదేశాలు ఉంటాయి అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు మాతాజీ. ఇప్పుడు ఇక్కడ అందరు క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఉపదేశాలు వేదాలు ఏం చేస్తాయంటే 2 ఉపదేశాలు చేస్తాయి. ఒక ఉపదేశం ఏమంటే శారీరక జీవనము కావలసిన ఉపదేశాలు మొదటిది దాంట్లో ఉంటాయన్నమాట మన వేదాలలో గురు శిష్య పరంపరలో వచ్చే ఉపదేశాలలో. రెండవది ఏమంటే శారీరక జీవనం నుండి పూర్తిగా విడుదల చెంది పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకునే ఉపదేశం కూడా ఉంటుందన్నమాట. 2 ఉపదేశాలు ఉంటాయి ఇక్కడ. అయితే దీనిలో ఏ ఉపదేశం ప్రధానమైనది అంటే ఆధ్యాత్మిక ఉన్నతను అందించేటటువంటి విశేషమైన ఉపదేశం ఏదైతే ఉందో అది చాలా ప్రధానమైనది. అంటే ఇప్పుడు దీంట్లో సామాన్యమైనది తీసుకోకూడదు మనం ఉపదేశం, ఇక్కడ విశేషమైన ఉపదేశం మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఉపదేశాలు ఉన్నాయి, సామాన్య విశేషమైన ఉపదేశం. సామాన్యమైన ఉపదేశం ఉంది, విశేషమైన ఉపదేశం ఉంది. కొంతమంది సామాన్య ఉపదేశాలు చేయబడతారు, కొంతమంది విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశం చేపడతారు. ఇక్కడ అర్జునుడు సామాన్య ఉపదేశం చేపట్టాడు, విశేష ఉపదేశం వదిలిపెట్టాడు అని చెప్తున్నారు మాట. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణం. ఏదో ప్రయత్నం చేశాను మాతాజీ, తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ కి రమా మాతాజీ వారు వచ్చారు. స్వాగతం మాతాజీ, ప్రణామములు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా చెప్పండి మాతాజీ, వివరించండి. వింటున్నాను, మీరు ఏం శ్లోకం చదువుతున్నారు కూడా నాకు తెలియదు మాతాజీ. వింటున్నాను, వంట చేసుకుంటూ వింటున్నాను మాతాజీ. సరే, భగవద్గీత 1వ అధ్యాయం 43వ శ్లోకంకు చెప్పారు మాతాజీ. వింటాను. సరే, వింటాను మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనము ప్రాయశ్చిత్తం గురించి ప్రభు చెప్పారు కదా, ఏనుగు స్నానంలా ఉండకూడదు, స్నానం చేసి వచ్చి మళ్ళీ బురద చల్లుకుంటుంది, ఆ స్నానం వల్ల ఉపయోగం ఏంటి అని. ఏ విధంగా పవిత్రమవుతాం మరి అంటే అక్కడ హృదయాల్లో ఉండే కృష్ణ చైతన్యం అనేది ఆచార్యుల దయ వల్ల జాగృతం అయితే వారిలో ఆ పాప వాంఛ నశిస్తుంది అనమాట. పాప బీజం ఉంటుంది కదా, అది నశిస్తుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి పాపాలు చేయరనమాట. దానికి ఉదాహరణగా ఆచార్యులు చెప్తారు, ఏవైనా విత్తనాలు మనము వేయించినామంటే అవి మళ్ళీ మొలకెత్తవు, లేదంటే ఆ విత్తనం ఎక్కడ ఉన్నా కూడా అది భూమిలో పడతానే మళ్ళీ మొలకెత్తుతుంది. ఎప్పుడైతే ఆ గింజ పూర్తిగా వేయింపబడుతుందో అది మొలకెత్తే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాబట్టి అది ఎక్కడ వేసినా కూడా మళ్ళీ భూమిలో వేసినా కూడా అది మొలకెత్తదు అనమాట. అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ పాపకార్యాలు చేయరు అని చెప్తున్నారు. మామూలుగా సహజంగా ఇంద్రియాలు నిగ్రహింపబడే ఉంటాయి. మామూలుగా బయట వ్యక్తులను చూసినా కూడా సమాజంలో అందరూ చూస్తున్నప్పుడు ఎవరు పాపకార్యాలు చేయరు. ఎందువల్ల అందరూ చూస్తున్నారు కదా అనే భయం ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవన్నమాట. ఎప్పుడైతే ఎవరు లేని సమయం ఉంటుందో, ఎవరు చూడలేదు అనుకుంటారో, అనుకూలమైన సమయం అనుకుంటారో అప్పుడు వారి ఇంద్రియాలు చెప్పినట్లు నడుచుకుంటారు. కాబట్టి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారి హృదయంలో చైతన్యంలో మార్పు వచ్చి ఉంటుంది. కాబట్టి ఇది శాస్త్రంలో చెప్పబడలేదు, ఈ పాపకర్మ నేను చేయకూడదు అని ఆ దృష్టి కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా శాస్త్రానుసారమే వర్తించాలని దృఢ నిశ్చయంతో కలిగి ఉంటారు అనమాట. ఆ విధంగా పాప బీజం అనేది నశిస్తుంది, వాళ్ళు తిరిగి పాపాలు అనేది చేయరనమాట. ఇది మనం ఇక్కడ ముఖ్యంగా నేర్చుకోవాల్సినది. ఇంకా ప్రభుజీ గురు శిష్య పరంపర అంటే 2 చెప్పారు. సామాన్య శరీరానికి సంబంధించిన ధర్మాలు
దానికి అతీతమైంది, ఉన్నతమైంది. ప్రతి ఒక్క ఆ, వర్ణాశ్రమ ధర్మ యొక్క లక్ష్యం ఏమిటి? విష్ణువుని సంతృప్తిపరచడము. కాబట్టి మన కార్యాలన్నీ విష్ణువుని సంతృప్తి పరిచే విధంగా ఉన్నాయా లేదా, దాన్ని మనం తీసుకోవాలి. అది విశేష ధర్మము అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఒకటి ప్రాక్టికల్స్గా మాట్లాడుకోవాలి మనము. మన వర్ణాశ్రమ ధర్మంలో కేవలం పురుషులకు మాత్రమే వానప్రస్థ తర్వాత సన్యాసం అనుమతించబడింది, కానీ స్త్రీలు కుమారుల లక్ష్యంలోనే ఉండాలన్నమాట. కాబట్టి ప్రభు చెప్పినట్లు బాధ్యతలు వాళ్ళకు అప్పగించి బంధన కృష్ణుని పైన కలిగి ఉండాలి. అంటే బాధ్యత ఇప్పుడు తల్లిదండ్రులుగా కానీ తమ బాధ్యత కర్తవ్యాన్ని అయితే నిర్వహించాలి, కానీ బంధం కృష్ణుని పట్ల కలిగి ఉండేలా మన చైతన్యాన్ని మార్చుకోవాలి అని ఆచార్యులు చెప్తారనమాట. చాలామంది అడుగుతారు ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుంది ఇది అనేసి. దానికి నీ యొక్క బాధ్యతగా వాళ్ళకి కృష్ణ ప్రసాదాన్ని పెట్టు. అందుకోసం నువ్వు వంట చేయాలి, భగవంతుని కోసం వంట చేయాలి, భగవంతునికి అర్పించాలి, ప్రసాద రూపంలో వాళ్ళకి పెట్టు. వాళ్ళు ఉద్ధరింపబడాలా, వాళ్ళలో మార్పు రావాలని. ఆ విధంగా నీ భావనలో మార్పు వస్తుంది. నీ కర్తవ్యం అయితే, నీ బాధ్యత అయితే నిర్వహిస్తావు, నీ బంధం అయితే కృష్ణుని పట్ల ఉంటుంది. అంటే కృష్ణునికి ఇష్టమైనవి చేయాలని, కృష్ణునికి నైవేద్యం సమర్పించాలని, ఆ విధమైన చైతన్యం అనేది హృదయంలో మార్పు వస్తుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పట్ల నీ బాధ్యత మాత్రం నిర్వహిస్తావు అని ఆచార్యులు చెప్తారనమాట. హరే కృష్ణ. ఈ విషయంలో ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే చెప్తారు కదా, అందరిలో ఉంటూ ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి మాతాజీ. ఫ్యామిలీలో ఉండాలి కానీ ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ప్రభు చెప్తా ఉంటారనమాట, 100 మందిలో ఉన్నా మనము 100 మందిలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, కానీ ఒంటరిగా ఉండటం కూడా అలవాటు చేసుకోవాలి. అది ఎలా అంటే అది సాధన ద్వారానే వస్తుంది మాతాజీ. చుట్టూ అందరూ ఉంటారు. ఇప్పుడు మన ఫ్యామిలీ అన్న తర్వాత అందరూ ఉంటారు, కానీ అందరిలో ఉన్నా కూడా మనం ఒంటరిగా ఎలా ఉండాలి అనేది కూడా అది సాధన పైన వస్తుందని చెప్తారు. అంటే మనం ఎక్కువ భగవంతుని గురించి వినటం ద్వారా, శ్రవణం ఎక్కువ చేయటం ద్వారా, జపం ఎక్కువ చేయటం ద్వారా, ఒకవేళ ఉన్నప్పటికీ మనము పేరుకే ఉంటాం అన్నమాట. మన మైండ్ అంతా, మన స్ఫురణకంతా భగవంతుడి గురించి లీలలు, భగవంతుడి గురించి ఆలోచించడము, అవి ఒకానొక స్థితికి ఎప్పుడు వస్తామంటే చెప్తారు, ఆచార్యులు చెప్తారు, ఎక్కువగా శ్రవణం చేయటం ద్వారా చక్కగా ఏ కాస్త సమయం కూడా మనము వృధా చేసుకోకుండా శ్రవణం చేస్తూ ఉంటే భగవంతుని యొక్క లీలలు, అందులో ఆ రుచి అనేది మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు 100 మందిలో, 1000 మందిలో, 1,000,000 మందిలో ఉన్నా కూడా మనకు ఒక ఆరా ఉంటుంది అన్నమాట. మన చుట్టూ ఒక ఆరా గీసుకోవడం. సీతమ్మ ఎలా తన చుట్టూ ఒక అగ్నిని సృష్టించుకొని మధ్యలో ఉంటారో, ఆ విధంగా ఎంత మందిలో ఉన్నా కూడా మనం ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. అది కేవలం సాధన పైనే వస్తుంది. మనం కుటుంబంలో ఉన్నాం కదా, బంధం ఏర్పడిపోతుంది అని మనం మీరు ఇందాక అన్నట్టుగా స్త్రీలకు మాత్రం అది వర్తించదు, కేవలం పురుషులకు మాత్రమే ఆ సన్యాసం అనేది వర్తిస్తుంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఎలా ఉండాలనేది మనం ప్రభువుని చూసి చక్కగా చెప్తారు, చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. ప్రభు ఒకసారి చెప్పారు, ఇప్పుడు మనము ఎక్కడ పెళ్లిళ్ళకి వెళ్ళాలి మాది, భౌతికంగా ఉన్నాం కాబట్టి అందరూ భక్తులు ఉండరు కుటుంబంలో, ఒకరో ఇద్దరు ఉంటారు, కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా అకేషన్స్ వెళ్ళాలంటుంది, అది తప్పకుండా వెళ్ళాల్సిందే. లేకపోతే మనము అంటే ఒక కుటుంబం అన్న తర్వాత భౌతికంగా ఉన్నప్పుడు భౌతికమైనటువంటి బంధాలను కూడా మనం మెయింటైన్ చేయాలి, కానీ మెయింటైన్ చేస్తూ ఎలా మనం సింగిల్ గా ఉండాలి, మన అంతకు మనం ఉండాలంటే ప్రభు ఒకటే చెప్తారనమాట. ఇప్పుడు మనం పెళ్లిళ్ళకు వాటికి వీటికి వెళ్తాము, అక్కడ వడ్డిస్తా ఉంటారు అందరూ, మనమైతే తీసుకోము బయటికి వెళ్ళినప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే ప్రభు ఒకటి చెప్పారనమాట నాకు, మనమే ముందు వడ్డించడానికి తిరుక్కోవాలంట. మనమే ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకందరికి మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అన్నట్లుగా వాళ్ళకి చెప్పి వాళ్ళకి వడ్డించడము అట్లా చేయాలి. అంటే వాళ్ళని ఏమరపాటు పరచడం కాదు, మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు అన్నది ప్రభు భౌతికంగా ఒకసారి చెప్పారు మాది. ఎట్లా ఆ 100 మందిలో ఉంటూ కూడా నువ్వు సింగిల్ గా ఎలా ఉండగలవు, ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు అందరు భౌతికమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు, ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మనము ఏదో ఒక లీల గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మనము కళ్ళు తెరుచుకొని వాళ్ళ వైపే చూస్తూ ఉంటాం, కానీ మన మైండ్ మాత్రము కృష్ణ కథలోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం బంధాన్ని పెంచుకోవటము, లేదా అక్కడ ఉండి కూడా మనం దాన్ని
ప్రభు చెప్తాను జింక పిల్లలు అన్నట్లుగా ఆ జింక పిల్లల నుంచి దూరంగా ఉండాలంటే మనం ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది మనం కేవలం శ్రవణం ద్వారానే అది సాధ్యమవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి ఓం. ధన్యవాదాలు మాతాజీ, చక్కగా వివరించారు. అదే చెప్తారు కదా, బురదలో ఉన్నప్పటికీ కమలము బురద అంటకుండా ఎలా బయటకు ఉంటుందో, తామరాకు మీద నీటి బొట్టులో ఎలా ఉంటారో, అలా భగవంతుని సంబంధంలో చైతన్యాన్ని వృద్ధిపరచుకోవడం ద్వారా ఆలోచనలు ఆ ఆ విధంగా శిక్షణ పొందడం ద్వారా అందరిలో ఉన్నప్పటికీ కూడా ఏకాంతం అనేది భగవంతుని సంబంధంలో గడుపుతారనమాట. హరే కృష్ణ. ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ శ్లోకం భావం భాష్యం వివరించి చదవండి, 44ది. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నించండి. సంధ్యా మాతాజీ, లక్ష్మీ మాతాజీ, జ్యోత్స్నా మాతాజీ. హరే కృష్ణ. వాయిస్ వినిపించట్లేదా? హరే కృష్ణ. 44. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం ముద్యత. ప్రతిపదార్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల ద్వారా. శ్రీల ప్రభుపాదకి జై. అహో, ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజసుఖమును అనుభవింపవలననే ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము. భాష్యము. స్వార్థపూరితుడైన ఒక వ్యక్తి తన సొంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు పూనుకొనవచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలను అనేక ఉదాహరణలు గలవు. కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనందున నీతి మార్గములను ఎరిగి ఉండెను. కనుకనే అట్టి పాపకార్యములు జరుగుకుంటున్నట్లు జాగరూకత వహించుచుండెను. ఇక్కడ ఎవరైతే భక్తుడు కాదో వాళ్ళు ఎంత పాపానికైనా వడిగడతారు. తల్లిని, తండ్రిని, సోదరుని ఎవరినైనా కూడా వధించేట వంటి పాపకార్యాలు చేస్తారు. కానీ ఇక్కడ అర్జునుడు భగవద్భక్తుడైనందున అట్టి కార్యాన్ని చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతనికి నీతి మార్గాలన్నీ తెలుసు అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుని సంతృప్తి కొరకు ఆచార్యుల నిర్దేశంలో చేసేది మనకు ఎటువంటి పాపకార్యం కాదనమాట. ఎప్పుడైతే మన ఇంద్రియ ప్రీతి కోసమై చేస్తామో అది పాపకార్యము అని చెప్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని భక్తుడు శాస్త్ర ప్రకారము, గురువు వాక్యం ప్రకారము వర్తిస్తారు. కాబట్టి వారు ఎన్నడూ పాపకార్యాలు చేయరు అని ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. హరే కృష్ణ. 45వ శ్లోకం భావం భాష్యం చదువుతారా? ప్రయత్నించండి అందరూ చదవడానికి. ఈరోజు 1వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. చదవండి. 2 శ్లోకాలే ఉండేవి. హరే కృష్ణ. బిజీగా ఉంటే చదివిన వాళ్ళైనా చదవండి మిగతా వాళ్ళు. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ గారు చదువుతారా మీరు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎన్నో శ్లోకం మాతాజీ? 5 మాతాజీ. 45. మాతాజీ. యాది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్ర ప్రాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్. భావము: ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయని వాడను అయిన నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. భాష్యము: ఈ శ్లోకంకు భావము, భాష్యము, ప్రతిపదార్థము రాసిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. క్షత్రియ యుద్ధ ధర్మములను అనుసరించి నిరాయుధుని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలిచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను. ప్రతిపక్షం వారు ఎంతటి సమరోత్సాహంతో ఉన్నారను విషయమును అతడు పరిగణించలేదు. భగవంతునికి మహాభక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయము కారణముననే ఈ లక్షణములన్నీ ఏర్పడెను. ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధులను అంటే ఆయుధాలను ధరించని వారు మరియు ప్రతీకారము పగ తీర్చుకొని చెప్పేకి రాకుంది మాతాజీ ఎందుకు. ఇక్కడ అర్జునుడు నేను యుద్ధం చేయను, ప్రతీకారం చేయను, ఆయుధం పట్టను అని చెప్తున్నారు కదా. అటువంటి స్థితిలో నిలిచి ఉన్న నన్ను వాళ్ళు చంపినా కూడా అది నాకు సమ్మతమే అని చెప్తున్నారు అర్జునుడు. కానీ నేను మాత్రం యుద్ధం చేయను, వాళ్ళని చంపను అని చెప్తున్నారు. ఆయన అన్ని వదిలిపెట్టాడు కదా. గాంధీవం చేతి నుంచి జారిపోయింది, ఇంకా నేను యుద్ధం చేయను. కాబట్టి ఇట్లా నిరాయుధుడుగా ఉన్న వాళ్ళు నన్ను ధృతరాష్ట్రపుత్రులు సంహరించినా కూడా అది నాకు సమ్మతమే అని చెప్తున్నారు. క్షేమమే. ఆయన కోమల హృదయము ఎందుకు అయిందంటే ఈ లక్షణాలన్నీ భగవంతునికి భక్తుడు అవడం చేత ఈ లక్షణాలన్నీ ఏర్పడినాయి అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుకుమారమైన హృదయము కారణం చేత. ఇది కూడా చదవాల మాతాజీ. సంజయ్ ఉవాచ. చదవండి మాతాజీ. ఎవరైనా. సంజయ ఉవాచ ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు పలికెను: అర్జునుడు రణరంగమున ఆ విధముగా పలికి తన ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమున చతికిలబడెను. భాష్యము: శత్రు సైన్యంలోని పరిస్థితిని వీక్షించినప్పుడు అర్జునుడు రథములో నిలుచుని ఉండెను. కాని అతడు శోకము చేత పూర్తిగా దుఃఖ నిమగ్నుడగుట చేత ధనుర్బాణములను పక్కకు పడవేసి కూర్చుండిపోయెను. ఆ విధంగా దయా మరియు కోమల హృదయమును కలిగి భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనినట్టి మానవుడే ఆత్మజ్ఞానమును పొందుటకు అర్హుడు. అస్త్రములన్నీ వదిలివేసి శోకముతో నిశ్చలుడై చెతికిల పడిపోతాడు. ఇవన్నీ భక్తియుక్త సేవలో నెలకొన్న మానవునికి మాత్రమే ఆత్మజ్ఞానము పొందేకి అర్హుడు. శ్రీమద్ భగవద్గీతలోని కురుక్షేత్ర నరణంగమున సైనిక పరిశీలనమను మొదటి అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. అధ్యాయం అయిపోయినాక మాతాజీ హరే కృష్ణ మహామంత్రం చెప్పాలంట మాతాజీ. మీరు వివరించినాక అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వచ్చింది ఫోన్ దొరికింది. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. సమావేశమైన భక్త బృందకి జై. హరే కృష్ణ.